మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం గ్రిల్ చికెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో జ్యూసీ, టేస్టీ అండ్ రెస్టారెంట్ స్టైల్ గ్రిల్ చికెన్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇది హై ప్రోటీన్, హెల్తీ అండ్ వెయిట్ లాస్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ. మ్యారినేషన్ నుండి కుకింగ్ వరకు మీకు ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉన్నా వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఒక హోల్ చికెన్ తీసుకోవాలి. దాన్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత పైన స్కిన్ రిమూవ్ చేసేసుకోవాలి. ఇది ఆప్షనల్. మీకు స్కిన్ ఇష్టం ఉంటే మీరు స్కిన్ ఉంచుకోవచ్చు, లేదా అనుకుంటే మొత్తం స్కిన్ రిమూవ్ చేసేసుకోవచ్చు. సో దీని ఎక్స్ట్రా మీకు మేము వింగ్స్ కట్ చేసినట్టు మీకు ఎక్స్ట్రా వింగ్స్ కూడా కట్ చేసేసుకోండి. స్కిన్ రిమూవ్ చేసిన చికెన్ని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుందాము. అలా వాష్ చేసుకున్న చికెన్ని మళ్ళీ పక్కకు పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనము దీనికి మ్యారినేషన్ మసాలా అనేది తయారు చేసుకుందాము. సో దీనికోసం ఫస్ట్ మనము కారం వేద్దాము. సో కారం అనేది మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి, మీ స్పైసీ లెవెల్కి సరిపోయేంత. సో మేము ఒక 2 to 3 స్పూన్స్ వేసాము. నెక్స్ట్ కొంచెం 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం 2 టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సో కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. సో వేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. సో మేము గార్లిక్ పౌడర్ యాడ్ చేసాము. గార్లిక్ పౌడర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు. సో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ కొంచెం గట్టిగా ఉంటుంది, అంటే దీన్ని కొంచెం చికెన్ అంతా పట్టేలా చేయడానికి కొంచెం వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి, బాగా పల్చగా అయిపోతే చికెన్కి పట్టుకుని ఉండదు. సో దానికి కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుందాము. సో ఇప్పుడు అలా కలుపుకున్న మ్యారినేషన్కి చికెన్ మొత్తం పట్టిద్దాము. సో చికెన్ ఎవ్రీ కార్నర్ మొత్తం మసాలా అంతా పట్టేలా మొత్తం రాసుకోవాలి. సో వన్స్ మనం చికెన్ మొత్తం మసాలా అంతా పట్టించిన తర్వాత దాన్ని ఒక 30 minutes పక్కన పెట్టేయాలి. సో పక్కన పెట్టిన తర్వాత దాన్ని బేకింగ్ ట్రేలోకి పెట్టేసుకుందాం. సో ఈ బేకింగ్ ట్రేలోకి గ్రిల్ చేస్తాం కదా, కొంచెం ఆ చికెన్ లోపలికి రోజ్మెరీ అండ్ లెమన్ పెట్టుకుందాం. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము ఒక పొటాటో కూడా లోపల పెట్టాము. సో మేము పొటాటోస్ ఎందుకు వేస్తున్నామంటే, సో మనం చికెన్ని గ్రిల్ చేస్తాం కాబట్టి సో చికెన్లో ఉన్న జ్యూసెస్ అంతా బయటకు వస్తాయి. సో ఆ బయటకు వచ్చిన జ్యూస్ అంతా వేస్ట్ అవ్వకుండా సో మేము పొటాటోస్ పెట్టాము. ఆ పొటాటోస్ అనేవి ఆ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో పొటాటోస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇట్లా పొటాటోస్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టుకుందాము.
ఓవెన్లో పెట్టుకోవడానికి. సో దీని టెంపరేచర్ వచ్చేసి 200 డిగ్రీ సెల్సియస్ దగ్గర పెట్టాలి. సో మనం గ్రిల్ మోడ్లో పెట్టాలి. ఇది అరౌండ్ ఒక 30 to 45 మినిట్స్ అనేది కుకింగ్ టైం పడుతుంది. సో మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. సో వన్స్ సైడ్ అనేది మంచిగా గ్రిల్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఆపోజిట్ సైడ్కి తిప్పాలి. సో మొత్తం ఇలా చేస్తే చికెన్ అంతా మంచిగా గ్రిల్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పొటాటోస్ కూడా మొత్తం ఆ చికెన్ జ్యూసెస్ అనేవి మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. అండ్ దెన్ బాయ్ ఫ్రమ్ ఆర్ యూకే కథలు.